Pitrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్. నీట్ 2026 రీనీట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారంటే జూన్ 21 రోజు వాళ్ళు అఫీషియల్గా ఎక్స్లో పోస్ట్ చేశారు. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే లోపల కూడా వాళ్ళు నాకు తెలిసి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు. సో క్లియర్గా మనం డిస్కస్ చేసినట్లే జూన్ 21 రోజు ఈ మే సండేస్ వెరీ ఎర్లీ ఫాస్ట్ అవుతుంది. సో జూన్లో కొంచెం 1 మంత్ టైం దొరుకుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. సో జూన్ 21 రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అది అఫీషియల్గా ఇచ్చారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇప్పుడు పిల్లలు స్టూడెంట్స్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటో ఒకసారి నేను చెప్తాను. ఎలా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో అఫీషియల్ ఎక్స్ పోస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్డ్, క్లియర్గా అనౌన్స్ చేశారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ ద అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ షెడ్యూల్డ్ ద రీ ఎగ్జామినేషన్ ఆఫ్ నీట్ యూజీ 2026 ఆన్ సండే 21st June 2026. 21st June. Next, candidates and parents are requested to rely only on the official channels of NTA. ఆయనకి ఇక్కడ ఇచ్చారు neet@nta.ac.in. ఓకే, ఇది మెయిల్ కూడా ఇచ్చారు ఇక్కడ neet@nta.ac.in. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్స్ 01140759000, 01169227770. ఇది మార్నింగ్ 9:35కి చూసి నేను చెప్తున్నా క్లియర్గా. సో మన కన్క్లూజన్ ఏంటి అంటే జూన్ 21 రోజు ఈరోజు 15 కదా, ఆల్మోస్ట్ మనకు 35 డేస్ వరకు టైం దొరుకుతుంది వెరీ క్లియర్గా. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి డౌట్, సార్ జూన్ 21కి ఎగ్జామ్ ఓకే, ఇప్పుడు మేము మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవాలా అని. అలాంటిది ఏమీ లేదు, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నో రిజిస్ట్రేషన్, మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాల్సిన అవసరమే లేదు. పాతదే కన్సిడర్ చేస్తారు. పాతది ఉంది కదా వాళ్ళ దగ్గర డేటా, అదే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ పాయింట్, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, నో ఎక్స్ట్రా ఫీజు కూడా ఏం పే చేయని అవసరం లేదు, క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఓల్డ్ ఫీ కూడా రిఫండ్ చేస్తారు. దీని మీద క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు, ఇంకా ఎలా రిఫండ్ చేస్తాము ఏంటి అనేది. నా గెస్ కరెక్ట్ అయితే ఇంతకుముందు కూడా ఏదైనా ఫీజు రిఫండ్ ఉంటే దేని నుంచి అయితే పే చేశారో దానికే రిఫండ్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలా లక్షల మంది పేరెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలామంది నెట్ సెంటర్ ద్వారా చేసింటారు, చాలామంది కాలేజ్ ద్వారా చేసింటారు, చాలామంది ఎవరో వేరే అకౌంట్ ద్వారా చేసింటారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మరి ఎలా డీల్ చేస్తారో చూద్దాం. దాని గురించి క్లియర్గా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, న్యూ అడ్మిట్ కార్డ్ విల్ రిలీజ్. సార్ పాత హాల్ టికెట్లు ఉండవు, కొత్త హాల్ టికెట్లు ఇస్తారు. న్యూ హాల్ టికెట్లు న్యూ అడ్మిట్ కార్డులే ఇస్తారనమాట. న్యూ అడ్మిట్ కార్డ్స్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్, ఓల్డ్ ఎగ్జామ్ సెంటర్స్ కెన్ అలాటెడ్. ఇప్పుడు న్యూ హాల్ టికెట్లు అంటే మాకేమైనా ఎగ్జామ్ సెంటర్ మారుతుందా సార్ అని భయపడకండి. 99% ఓల్డ్ సెంటర్సే ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు సెంటర్స్ వాళ్ళు మార్చాలి అంటే అది ఇంకొక 1 మంత్ ఎక్కువ అవుతుంది, అంత ఈజీ కాదు. కాబట్టి ఓల్డ్ ఎగ్జామ్ సెంటర్స్నే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. హాల్ టికెట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. అంటే ఇప్పుడు పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్లు విడుదల చేస్తారు కదా, అప్పుడు హాల్ టికెట్లు తీసుకోవాలి, సెంటర్ చూసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, అంతే. ఓకేనా, మీరు ఇంకా ఏం టెన్షన్ పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏమడుగుతున్నారు అని అంటే, సార్ ఇప్పుడు బెస్ట్ స్ట్రాటజీ ఏంటి, 1 మంత్లో ఏం ప్రిపేర్ కావాలి, మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే ఇవ్వండి, క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఇవ్వండి, ఏ ఛానల్ ఫాలో కావాలి ఏంటి అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. సార్ ఫిజిక్స్ అయితే మా స్టూడెంట్కి 45-50 వచ్చాయి సార్ మొన్న, ఇప్పుడు 100+ రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక్క పాయింట్ చెప్తా చూడండి. ఫిజిక్స్ 100 మార్కుల వరకు ఈజీ, మీరు ప్రాపర్ వేలో స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయితే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అన్ని ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండి ప్రతి ఫార్ములా మీద క్వశ్చన్ వచ్చినా చేసేటట్లుంటే మీకు 10-15 క్వశ్చన్లు వస్తుంది మినిమంగా. సో ఇది కరెక్టా కదా మీ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకోండి. ఓకేనా, సో నేను చెప్తా ఎలా ప్రిపేర్ కావాలో అన్ని టాపిక్ వైజ్గా. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే, పేరెంట్ స్టూడెంట్స్కి నేను చెప్తున్నా క్లియర్గా, కొత్తది వద్దు. కొత్త బుక్, కొత్త మెటీరియల్, కొత్త క్వశ్చన్ పేపరు ఇవేవి వద్దు. ఆల్రెడీ మీ ప్రజెంట్ కాలేజ్ ఎక్కడైతే కోచింగ్ తీసుకుని ఉంటారో, లేదా మే 3rd జరిగిన ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారో అలానే ప్రిపేర్ అవ్వండి. అలానే మళ్ళీ రివైజ్ చేయండి, అంతే. అప్పటి వరకు ఏం ప్రిపేర్ అయ్యారో దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి, అంతే. ఇప్పుడు కొత్త క్వశ్చన్ పేపర్, కొత్త మెటీరియల్, నేను చైతన్య సార్ నాకు అల్లెన్ మెటీరియల్ ఏమైనా ఉంటే ఇవ్వండి, ఆకాశం ఉంటే ఇవ్వండి, ఇలా అడగకండి. అలా ఫాలో అవ్వకండి, అది రాంగ్. ఎందుకంటే స్టూడెంట్ చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బెటర్. సో డోంట్ గో టు న్యూ.
రీడ్, మీరు ఏమైతే చదివారో అదే చదవండి. మళ్ళీ ప్రాక్టీస్, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో అదే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మే 3న జరిగిన ఎగ్జామ్కి చేసి ఉంటారు కదా. రివైజ్, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్, దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వండి. అంతేగాని కొత్త మెటీరియల్ ఆలోచించకండి. ఆల్రెడీ వాట్ యూ స్టడీ, వాట్ యూ ప్రాక్టీస్, ఓకేనా, వాట్ యూ ప్రాక్టీస్ దట్ ఈజ్ ఓన్లీ యూ రివైజ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకవేళ చైతన్య సార్ నేను అంటే చైతన్య మెటీరియల్ చైతన్య పేపర్స్ చేయండి, నేను ఆకాశ్ సార్ ఆకాశే చేయండి, అల్లెన్ సార్ అల్లెనే చేయండి, నారాయణనే చేయండి, ఇంకా సో అండ్ సో ఏ కాలేజ్ అయితే ఆ కాలేజే చేయండి. అంతేగాని కొత్త దానికి వెళ్ళకండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, మీకు అప్పుడు ఏమవుతుందంటే మీ రివిజన్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. మీరు మీ నోట్స్ చూసిన వెంటనే స్టూడెంట్స్ మీరు చూసిన వెంటనే అవన్నీ గుర్తుకొస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్, 2000 ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 2023 పేపర్ చూడండి, అది అంత ఈజీ కాదు, డిఫికల్ట్ కాదు, కానీ అన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుండే. బయో అండ్ కెమిస్ట్రీ 100% ఎన్సీఆర్టీ నుండే. ఫిజిక్స్ కొంచెం అప్లికేషన్ రావచ్చు. 2024 పేపర్ చూడండి, వెరీ ఈజీ, ఆల్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. 2025 చూడండి, వెరీ టఫ్, నీట్ చరిత్రలోనే టఫ్, అది కూడా ఎన్సీఆర్టీ. కెమిస్ట్రీ అయితే అన్ని ఎన్సీఆర్టీ. ఓకేనా, ఫిజిక్స్ కూడా 35 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ, బాటనీ జువాలజీ కూడా ఎన్సీఆర్టీ. 650 మార్కులకి మొత్తం ఎన్సీఆర్టీ నుంచే వస్తుంది. ఇది 100% స్టాంప్ వేసి మరీ చెప్తున్నా, కావాలంటే మీ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకోండి మీ కాలేజీలో. ఓకే, 2026 వెరీ ఈజీ కాదు, వెరీ డిఫికల్ట్ కాదు, మోడరేట్, అన్ని ఎన్సీఆర్టీ. సో కన్క్లూజన్ ఏంటి చూడండి, టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా, మోడరేట్ వచ్చినా, ఎలా వచ్చినా సరే ఎన్సీఆర్టీ. భగవద్గీత, ఎన్సీఆర్టీ బైబిల్, ఎన్సీఆర్టీ ఖురాన్, మీరు ఏమన్నా అనుకోండి, ఎన్సీఆర్టీని మళ్ళీ రివైజ్ చేయండి. బయో అండ్ కెమిస్ట్రీ 100% ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది. డైరెక్ట్గా పిచ్చి లేచినట్లు చదవండి ఎన్సీఆర్టీని. ఆ వర్డ్ చూసిన వెంటనే ఎన్సీఆర్టీ ఈ చాప్టర్ ఈ లైన్ అని గుర్తుకు రావాలన్నమాట. ఫిజిక్స్ దగ్గరకు వద్దాం. ఫిజిక్స్ ఎన్సీఆర్టీ టాపిక్స్ ఇస్తాడు, ఇది రూల్, నో డౌట్. ఎన్సీఆర్టీ పీవైక్యూ ప్రాక్టీస్ చేయండి. అండ్ మోడల్స్, పీవైక్యూ మోడల్స్, గ్రాండ్ టెస్టులు రాయండి, ఎర్రర్ నోట్ తీసుకోండి. ఫిజిక్స్ మీద కొంత ఎఫర్ట్ పెట్టాల్సిందే, ఎందుకంటే ఎన్సీఆర్టీ ఈజ్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్ అనమాట. క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత అవసరం ఎన్సీఆర్టీ, అవే టాపిక్స్, కానీ కొంచెం అప్లికేషన్ క్వశ్చన్స్ కోసం అయితే ఇవి చేయాల్సిందే. సార్ నాకు అంత టైం లేదంటే మీరు ఎన్సీఆర్టీ మొత్తం ఇంటెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ అవన్నీ చేయండి. అండ్ పీవైక్యూ క్వశ్చన్ చేయండి. మీకు 100 రాకుంటే అడగండి, మీ క్లియర్గా ప్రూఫ్తో సహా చూపిస్తా క్లియర్గా. 100% యూ విల్ గెట్ మినిమం 100 to 120 మార్క్స్ ఎన్సీఆర్టీ పీవైక్యూ చదివితే, గ్రాండ్ టెస్టులు చేస్తే. ఓకేనా, ఇది స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొక కొన్ని పాయింట్స్, సెల్ఫ్ స్టడీ చాలా డేంజర్ మై డియర్ స్టూడెంట్స్. సెల్ఫ్ స్టడీ చాలా డేంజర్. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా. ఒక 1 to 5% స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు సెల్ఫ్ స్టడీలో. ఓకే, గో టు కాలేజ్, 100% మీకు సక్సెస్ వస్తుంది. కానీ కాలేజ్ వాళ్ళు పైసలు అడుగుతున్నారు, 10,000 అడుగుతున్నారు, 8,000 అడుగుతున్నారు. కొన్ని కాలేజీలు అయితే కొన్ని మాత్రం ఫ్రీగానే ఇస్తున్నాయి. వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, 10,000 కట్టలేము, 3,000 కడతాం, 5,000 కడతాం, మేము మార్కులు తెచ్చుకుంటామని అది చేయండి. వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, సంతోషం. ఒప్పుకోలేదు అనుకోండి, మీరు కట్టాల్సింది కట్టి మీరు ఆ గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి. ఇది ఒక్క రిస్క్ చేయండి, మీకు టెన్షన్ ఉండదు. ఎగ్జామ్ రాసిన రోజే మీరు హ్యాపీ ఉంటారు, పోయినాయి అనుకొని. ఓకేనా, సో కాలేజ్ వాళ్ళు ఎవరైనా కాలేజ్ వాళ్ళకు ఉన్న ఛానల్ తరపున, పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నా, హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. మీకు ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా టెన్షన్తో వస్తారు, వాళ్ళ దగ్గర ఫీజు అడగకండి. కావాలంటే వాళ్ళు ఎగ్జామ్ రాసినాక వాళ్ళకి 600 మార్కులు వస్తే అప్పుడు అడగండి, అరే మేము 1 month ఫ్రీ ఇచ్చినా మీకు మార్కులు వచ్చినాయి, మన పాసిబుల్ అయితే ఇవ్వండి, మాకు మెయింటెనెన్స్ కావాలి కదా అని అలా చూసుకోండి. ఇది ఒక్క హెల్ప్ చేయండి మై డియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్. ఎవరైనా సరే కింది స్థాయి నుంచి టాప్ కాలేజ్, కోట్ల టర్న్ ఓవర్ చేసే కాలేజీలకు అందరికీ హంబుల్ రిక్వెస్ట్, పేరెంట్ తరపున, స్టూడెంట్స్ తరపున, ఛానల్ తరపున, ఫ్యాకల్టీ తరపున, అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. 10,000 కూడా ఇంపార్టెంటే, 5,000 కూడా ఇంపార్టెంటే, 8,000 కూడా ఇంపార్టెంటే ఆ పేరెంట్స్కి మాత్రం. ఓకే, ఒక్క రిక్వెస్ట్, ఇది చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, ట్రై చేయండి మై డియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పేపర్ అయితే టఫ్ రావచ్చు, ఎక్కువ శాతం 70% టఫ్కి పాసిబిలిటీ ఉంది, మోడరేట్ ఏమో 20% పాసిబిలిటీ ఉంటుంది, ఈజీ ఏమో 10% పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, ఎందుకంటే రీనీట్ ఎప్పుడైనా సరే కొంచెం టఫ్ ఇస్తారు, స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, ఇది పాసిబిలిటీ ఉంటుంది. అలా అని చెప్పి ప్యానిక్ అవ్వకండి, అన్ని ఎన్సీఆర్టీ. 2025 నీట్ చరిత్రలోనే టఫ్ కదా, అయినా ఎన్సీఆర్టీ. ఓకేనా, ఈజీ 10%, మీకు ఈజీ వచ్చినా, మోడరేట్ వచ్చినా, టఫ్ వచ్చినా ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్, లైక్ 2025 అనమాట, అంతకుమించి టఫ్ అయితే రాదు. ఆల్రెడీ మీ పేపర్
పేపర్ చూడండి, అన్ని ఎన్సీఆర్టీ నుంచే ఉంటాయి క్వశ్చన్స్. సో ఇలా మైండ్ సెట్ తోటి వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే మళ్ళీ చెప్తున్నా, ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములాస్ బై హార్ట్ చేసి పడేసేయండి. ఇన్ఆర్గానిక్ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ చదవండి, ఆర్గానిక్ 100% ఎన్సీఆర్టీ రియాక్షన్స్ చదవండి, వేరే జోలికి వెళ్ళకండి. నేను చెప్పేది 600 మార్కులు 650 మార్కుల వరకు. లేదు సార్ నా టార్గెట్ 700+ అంటే మాత్రం మీరు ఎక్కువ బుక్స్ చదవాల్సిందే. ఓకే, ప్రాక్టీస్ ఎక్కువ కావాలి, అన్ని ఎన్సీఆర్టీ కానీ 720 ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది, కానీ కొన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అనమాట. నెక్స్ట్ బయో అయితే లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ చదవండి. ఫిజిక్స్ అయితే అన్ని ఫార్ములాస్ పర్ఫెక్ట్గా అవ్వండి, మల్టిపుల్ టైమ్స్ పర్ఫెక్ట్ అవ్వండి. ఆల్ ఎన్సీఆర్టీ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్, బ్యాక్ సైడ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అవ్వండి. పీవైక్యూ క్వశ్చన్స్ చేయండి లాస్ట్ 4 years అట్లీస్ట్. అండ్ గ్రాండ్ టెస్ట్లో రాసి ఎర్రర్ నోట్స్ రాసుకోండి, వాటిని క్లారిఫై చేసుకోండి. ఫిజిక్స్ మీద కొంత ఎక్కువ వర్క్ చేస్తే 100 to 120 ఈజీ వస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ తర్వాత ఉన్న స్టెప్స్, కౌన్సిలింగ్ అన్నీ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి డబ్బులు ఏం తీసుకోదు. పాసిబుల్ అయితే ఇంకా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎవరైనా డోనర్స్ అవి దొరికితే పూర్ స్టూడెంట్స్ కోసం, అది నేను తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, June 21 ఎగ్జామ్. ఓకే, 35-36 డేస్ అలా ఉంది. సో చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, మీ లైఫ్ మారిపోవాలి. June 21 ఈవినింగ్ లేదా June 22 రోజు కీ చూసుకుని వెంటనే సార్ సేఫ్ సార్ నా కేటగిరీ ఏ సీట్ వస్తుంది సార్, 600 పైన మార్కులు వస్తుంది సార్, పేపర్ టఫ్ సార్, 550 మార్కులు వస్తున్నాయి సార్, నాకు టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది సార్, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేలా ప్రిపేర్ అవ్వండి. బార్డర్ మార్క్స్లో ఎవరైతే ఉన్నారో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ పిల్లల్ని అలా గైడ్ చేయండి, మోటివేట్ చేయండి, పంపించండి. రిస్క్ అయినా సరే, అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, కార్పొరేట్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా సరే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ దగ్గర డబ్బులు అడగకండి, రండి ప్రిపేర్ అవ్వండి, మేము గ్రాండ్ టెస్టులు పెడతాము అని చెప్పండి. వాళ్ళని 1 month వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వండి. చెప్తున్నా కదా, అలా చేస్తే మీ కాలేజీకి అడ్మిషన్స్ కూడా నెక్స్ట్ విపరీతంగా వస్తాయి. వాళ్ళు ఇచ్చే మౌచుట చాలా మంచి వాళ్ళ కాలేజ్ అని చెప్తారు. అలా కాకుండా మీరు ఈ టైంలో కూడా డబ్బులు తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది. అది మీరు కమర్షియల్గా ఆలోచించినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మళ్ళీ మంచి ఛాన్స్ వచ్చింది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.